హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి పొదుపు చిట్కా అయితే మీకు చెప్తానండి. ప్రతి ఒక్క ఆడవారికి ఎలా ఉంటుందంటే ఇంట్లో ఉన్నా సరే ఎంతో కొంత సేవింగ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ మనం అనుకోవడమే తప్ప ఫాలో అవ్వకపోతే అసలు సేవింగ్ అయితే అస్సలు చేయలేమండి. నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఎంతో కొంత మనీ అయితే మనం సేవ్ చేయొచ్చు. ఏం లేదండి, చాలా సింపుల్. 2 విధాలుగా అయితే మనీని ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. మీకు అది చూపిస్తాను. మొదటి పొదుపు చిట్కా ఏంటంటే 10 మంది ఆడవాళ్ళు ఒక దగ్గర అనుకోవాలండి. మనం ప్రతి నెల 2,000 రూపాయలు చొప్పున దాచుకోవాలి అని. ఇలా 10 మంది అనుకుంటే నెలకి 20,000 ఈజీగా మనం సేవ్ చేయగలుగుతాము. అంటే 10 మందికి చిట్టి అయితే వేసుకోవాలండి. అందరి నేమ్స్ చిట్టి వేసుకొని ఒక బాక్స్‌లో మనం ఏంటంటే ఒక డ్రాలాగా తీయాలన్నమాట. ఒక నెల ఒకరికి వచ్చిందనుకోండి, ఇంకొక నెల ఇంకొకరికొస్తుంది. అలా 10 నెలలు మనం ఎలా కట్టామన్న ఫీలింగ్ కూడా లేకుండా ఈజీగా 20,000 రూపాయలు చాలా ఈజీగా మనం సేవ్ చేయగలుగుతాము. ఆ 20,000తో మనం ఏదైనా సరే ఐటెమ్ అయినా కొనుక్కోవచ్చు. ఈ రోజుల్లో పొదుపు అనేది చాలా అవసరమండి. మనకి ఇంట్లో ఎంత ఉంటే అంత ఖర్చు అయిపోతుంది. సో, ఆడవాళ్ళమైతే మనకైతే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఒక 10 మంది గ్యాదర్ అయ్యి అలా నెలకి 2,000 రూపాయలు సేవ్ చేసుకుంటే చాలండి. మనకి ఈజీగా 10 నెలలకి 20,000 అయితే పక్కకు పెట్టుకోవచ్చు. లేదు మాకు అది కుదరదు అనుకుంటే ఇంకో టిప్ మీకోసం అండి. ఇది కూడా చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే నెలకి మనకి 4 వారాలు అయితే ఉంటాయి కదండి. నెలకి 4 వారాలు ఉన్నప్పుడు మనం ప్రతి నెల వారంకి 200 చొప్పున పక్కకు తీసి పెట్టుకోవాలి. అంటే నెలకి 4 వారాలు 1 ఇయర్కి 12 నెలలు అయితే అవుతుంది కదా మనకి. వారంకి 200 తీసైతే పక్కకు పెట్టాం కదండి. నెక్స్ట్ అలానే సెకండ్ వారం వచ్చేటప్పటికి 400 రూపాయలండి. అంటే 200కి ఇంకో 200 యాడ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలానే మూడో వారం, నాలుగో వారం ఇలా మనం 200, 200 అని కలుపుకుంటే మనకి ఎంత అవుతుందండి? 2,000 రూపాయలు అయితే అవుతుంది. అంటే ఎలా లేదన్నా మనం నెలకి 2,000 రూపాయలు అయితే సేవ్ చేయగలగాలి. నేను చెప్పిన మొదటి పొదుపు చిట్కా కూడా 2,000 రూపాయలే అండి. కాకపోతే కొంతమందికి ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి వాళ్ళ మీద నమ్మకం ఉండకపోవచ్చు. లేదు మా ఫ్రెండ్స్ మేము మంచిగా ఉన్నాము, మాకు అండర్స్టాండింగ్ ఉంది అన్న వాళ్ళు అలా వేసుకొని 10 నెలలు 2,000 రూపాయల చొప్పున వేసుకున్న నెలకి 20,000 రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు. లేదు ఆ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా బాలేదు అనుకున్నప్పుడు ఈ టిప్ కూడా ట్రై చేసి ఇంట్లోనే మనం ఈజీగా మనీ అయితే సేవ్ చేయొచ్చండి. ఇలా ప్రతి వారంకి 200 అలా వారంకి పెంచుకోవాలి. లేదు మేము 200 కూడా సేవ్ చేయలేము అనుకున్నప్పుడు కనీసం వారంకి 100, 2 వారాలకి 200, 3 వారాలకి 300, 4 వారాలకి 400 ఇలా అయినా సరే మీరు సేవ్ చేసుకోవాలండి. ఈ రోజుల్లో సేవింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత వస్తే అంతే ఖర్చు అయిపోతుంది. అసలు రూపాయి కూడా మనం సేవింగ్ లేకపోతే సమయానికి ఇంట్లో అయితే అస్సలు మనీ ఉండవు. ఇలా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళం ఇలా థింక్ చేసి మనం ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేయగలగాలి. అలానే మనకి 1 ఇయర్కి 12 నెలలు కదండి. మనకి ఒక్కొక్క నెల ఎలా ఉంటుందంటే ఒక నెలకి 4 వారాలు ఉంటాయి. ఇంకొక నెల 5 వారాలు పడతాయండి. ఇదే ప్రాసెస్. ఇప్పుడు మనం 4 వారాలు దాచినప్పుడు మనకి 2,000 అయ్యింది. ఒక్కొక్క నెల మనకి 5 వారాలు ఉంటాయి. సో, అలాంటప్పుడు మనకి టోటల్‌గా ఎంత యాడ్ అవుతుందంటే ఇంకొక 1,000 రూపాయలు కలిసొస్తుందండి. అంటే 3,000 రూపాయలు అవుతుందన్నమాట. అంటే ఒక వారంకి 200 వేసుకున్నాం. ఇంకొక సెకండ్ వారంకి 400, మూడో వారంకి 600, నాలుగో వారంకి 800, ఐదో వారంకి 1,000 రూపాయలు. టోటల్‌గా మనకి ఇక్కడ 3,000 అయితే అయ్యిందండి. అంటే నెలకి 4 వారాలు ఉన్నప్పుడు మనకి 2,000 వస్తుంది. నెలకి 5 వారాలు ఉన్నప్పుడు మనం 3,000 అయితే సేవ్ చేయగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ విధంగా సేవ్ చేసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకి క్యాలెండర్‌లో 12 నెలలు అయితే ఉంటాయి కదా. అందులో 8 నెలలు 4 వారాలు వస్తాయండి. ఇంకొక 4 నెలలు ఏంటంటే 5 వారాలు మాత్రమే ఉంటాయి. మీకు ఇలా అర్థం కావట్లేదు అనుకుంటే ఒకసారి క్యాలెండర్ చెక్ చేయండి. 12 నెలలో 4 వారాలు 8 మంత్స్ ఉంటాయి. ఇంకొక 5 వారాలేమో 4 నెలలు ఉంటాయి. మనం 4 వారాలకి ఎంత సేవ్ చేసామండి? పైన రాసాం కదా, 2,000 అయితే మనం సేవ్ చేయగలిగాం. అంటే ఇంకొక 8 నెలలు అంటే 2,000 ఇంటూ 8 నెలలు ఎంత వస్తుందంటే 16,000 అండి. ఇంకొక 5 వారాలకి మనం ఎంత సేవ్ చేసాం? 3,000. ఎన్ని నెలలు? 4 నెలలు అంటే 12,000. టోటల్‌గా మనం
12 నెలలకి ఎంత సేవ్ చేయగలుగుతున్నామంటే 28,000 అయితే మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఇందాక 10 నెలలకి నేను చెప్పిన మొదటి టిప్లో 20,000 సేవ్ చేస్తున్నామండి. ఇక్కడ సంవత్సరానికి 28,000 అయితే సేవ్ చేస్తున్నాం. మనం మన ఇంట్లో ఎంత డబ్బులున్నా సరే ప్రతి నెల శాలరీ వస్తూ ఉంటుంది. అది అలానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనమైతే అస్సలు ఇంకా సేవింగ్ అయితే చేయలేము. మనం ప్రతి వారం 200 ఖచ్చితంగా సేవ్ చేయాలి అని గట్టిగా అనుకోవాలండి. వారానికి 200, నెలకి ఖచ్చితంగా 2,000 రూపాయలు మనం సేవ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిన రోజు మనం ఫైనల్గా ఆ అమౌంట్ని చూసి చాలా అంటే చాలా సంతోషిస్తామండి. నేనైతే ఇదే చెప్తాను, మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఒక డిబ్బీ అనేది కొనుక్కొని ఆ డిబ్బీలో అయితే వారానికి 2,000 అలా వేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఫైనల్గా ఇయర్కి 28,000 అయితే ఖచ్చితంగా మిగులుతుందండి. మనం డైలీ పాల ప్యాకెట్స్ అని కూరగాయలని కొంటూ ఉంటాం కదా, వాటికి ఎలా మనమైతే డబ్బులు కౌంట్ చేసుకుంటామో ఈ సేవింగ్ కూడా మనం ఎంత అమౌంట్ అనేది మనం పక్కకు పెట్టాలి, నెలకి 2,000 అని పక్కకు పెట్టేయండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతాము. నేనైతే ఈ అమౌంట్ 3 ఇయర్స్ నుండి సేవ్ చేస్తున్నానండి. 3 ఇయర్స్కి నాకు 84,000 అయితే సేవ్ చేయగలిగానండి. నేను 3 ఇయర్స్ నుంచి ఈ అమౌంట్ అయితే అలా దాచిన డబ్బులేనండి. ఇప్పుడు అంటే ఎవరో ఒకళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు కూడా సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను 3 ఇయర్స్ కలిపి 84,000 రూపీస్ అయితే సేవ్ చేశానండి. మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలి, ఇంకా చాలా సింపుల్గా సేవింగ్స్ చేసుకోవాలి, మేము వారానికి 2,000 కూడా సేవ్ చేయలేము అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొన్ని సేవింగ్ టిప్స్ అయితే మీకు చెప్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.